ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగున్నాము. అండ్ ప్రీవియస్గా ఒక వీడియో అయితే పెట్టాను కదా, దానికి మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి. సో ఆ వీడియోకి రిలేటెడ్గా ఈ వీడియో కూడా ఉండదు. ఈ వీడియో ఏంటి అంటే, నేను ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను, అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెలివరీ అయ్యాను. నా 2 డెలివరీస్ 2 ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ 2 హాస్పిటల్స్లోని డెలివరీ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ వైజ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా కొంతమందికైనా యూజ్ అవుతుంది లాస్ట్ వీడియో లాగా. సో నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు మంచి కమెంట్స్ అయితే వచ్చినాయి. కొంతమంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు, అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు. కొంతమంది మా ఎక్స్పీరియన్స్ బాగుందండి, బట్ మీ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది, కానీ నా సైడ్ అయితే బాగుంది అని చెప్పారు. అలానే కొంతమంది మా ఎక్స్పీరియన్స్ ఇంకా వర్స్ట్గా ఉంది, అస్సలు మాకు నచ్చలేదు, ఇది పరిస్థితి అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే, మరీ వర్స్ట్ అని అయితే నేను చెప్పలేదు, అలానే సిటీలో ద బెస్ట్ హాస్పిటల్ అని కూడా నేను చెప్పలేదు. జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను ఆ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. మీరు ఇంకా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి ఒకసారి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు మా క్యూట్ బాయ్ రోజు మీకు కనిపిస్తాడు. అండ్ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి చూడడానికి అయితే ట్రై. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్తే, నేను ఫస్ట్ అయితే నా ప్రెగ్నెన్సీ అంతా కూడా నేను బయట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బయట ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. బట్ 8th మంత్ వచ్చిన దగ్గర నుండి KGHలోనే ఒక పెద్ద మేడం ఉంటారనమాట, అంటే డెలివరీస్ చేసే దగ్గర. ఆ మేడం దగ్గర నేను ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను 8th మంత్ నుండి. ఆవిడది క్లినిక్ అయితే ఆపోజిట్లోనే, KGH ఆపోజిట్లోనే శ్రీనివాస టవర్స్ అని పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ టవర్స్లోనే మేడం అయితే క్లినిక్ అయితే ఉంది. ఆవిడ దగ్గర చూపించుకున్నాను అనమాట. నేను 2020 డిసెంబర్లో అయితే డెలివరీ అయింది. అప్పుడు కోవిడ్ టైం అయితే నడుస్తుంది కాబట్టి నాకు డెలివరీ ఎక్స్పీరియన్స్. ఇంకా నా డెలివరీ టైం వచ్చేసి 9 months కంప్లీట్ అయిపోయినాక ఆల్మోస్ట్ 10th మంత్లో ఉన్నప్పుడే నాకు పాప టైంలో డెలివరీ అయింది. సో డిసెంబర్ 12th అయితే 12th కూడా కాదు, 15th అయితే నాకు పెయిన్స్ వచ్చినాయి. పెయిన్స్ వచ్చిన తర్వాత నేనైతే KGHకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళగానే అక్కడ ఓన్లీ ఒక్క ఓపీకే నేను వెళ్ళాను అనమాట. తర్వాత మేడం దగ్గర ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాను. ఇంకా అప్పుడైతే నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేవు. వీడి ప్రెగ్నెన్సీలో కూడా నాకు దేవుడి దయ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేవు. సో అక్కడైతే జాయిన్ చేసేసుకున్నారు. బట్ నేను మేడం దగ్గరికి వెళ్ళున్నాను కదా, కాబట్టి మేడం దగ్గర చూపించుకున్నానని బుక్లో మొత్తం అంతా కూడా నోట్ చేసేసుకున్నారనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ ఎలా ఉంటుంది అంటే, ఆ రోజు నేను 15th నైట్ పెయిన్స్తో వెళ్ళాను. పెయిన్స్ అంటే సివియర్ పెయిన్స్ ఏం కాదు, జస్ట్ చిన్న పెయిన్స్ వచ్చి ఆగిపోయినాయి అనమాట. అప్పుడు అడ్మిట్ చేసేసుకొని నాకైతే చెకప్ అనేది చేశారు. చెకప్ చేసిన తర్వాత నాకు పెయిన్స్ వచ్చే మూమెంటే కాబట్టి ఇంకా పెయిన్స్ వస్తాయి తనకి, ఇవైతే చిన్న పెయిన్సే కానీ ఎక్కువ పెయిన్సే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అడ్మిట్ చేసేసుకుందాం అని చెప్పి అడ్మిషన్ అయితే రాసేశారు. ఆ రోజు నైట్ మేము వెళ్ళింది 7కి అయితే నాకు బెడ్ ఇచ్చింది 16th ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే బెడ్ ఇచ్చారు. అది కూడా ఇద్దరికనమాట, ఒక బెడ్ని ఇద్దరం షేర్ చేసుకున్నాము. అది కూడా కోవిడ్ టైంలో. బట్ మనం దాన్ని బ్లేమ్ చేయడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే KGHలో డబ్బులు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ మిడిల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే నార్మల్ డెలివరీస్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అనేది ఒక గట్టి నమ్మకం అనమాట. ఆ నమ్మకం వల్ల మ్యాక్సిమం అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇంకా ఆ సిచ్యువేషన్లో కూడా మాకు బెడ్కి ఇద్దరినే వేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చెక్ చేయడానికి వెళ్ళేటప్పుడు మేడం ఏమో బ్లడ్ టెస్ట్లు, అంటే అక్కడ ట్రైనింగ్ డాక్టర్సే ఎక్కువ ఉంటారు సీనియర్ డాక్టర్ల కన్నా, ఇంకా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసేసారు. ఈ బ్లడ్ టెస్ట్లు చేసేటప్పుడు మనకన్నా ఎక్కువ కష్టపడేది మన వెనకతలు ఉన్న అటెండర్సే, అంటే మా హస్బెండ్ కానీ మా నాన్న కానీ వీళ్ళే ఎక్కువ కష్టపడ్డారనమాట. ఎందుకంటే బ్లడ్ తీసి అన్ని బ్లడ్ టెస్ట్లకి వెళ్ళాలి అంటే, ఈ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ టెస్ట్లకి వెళ్ళే లోపు అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఆ పెద్ద లైన్లోని మన అదృష్టం బాగోపోతే ఆ బ్లడ్ మళ్ళీ పాడైపోతుంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ పాడైందంటే మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి మళ్ళీ బ్లడ్ తీసి మళ్ళీ వెళ్తారు, అలా ఉంటుంది అనమాట. నాకు కూడా అదే సిచ్యువేషన్ అయింది. ఫస్ట్ స్లిప్స్ తీసుకోకుండా మా హస్బెండ్ అయితే బ్లడ్ తీసుకొని వెళ్ళిపోయారు, ఎందుకంటే బ్లడ్ తీసేశారని చెప్పి. అప్పుడు దానివల్ల బ్లడ్ మళ్ళీ పాడైపోయింది. మా ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం బ్లడ్ పాడైపోయింది మళ్ళీ తీసుకురావాలంటే మళ్ళీ వచ్చి మళ్ళీ బ్లడ్ తీసుకొని వెళ్ళారనమాట. ఇలాంటి కాంప్లికేషన్స్ చాలానే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇంకా ట్రీట్మెంట్ వైజ్ వచ్చేసరికి ఇలాంటి చిన్న సఫరింగ్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇంకా మనకి 4 యూనిట్స్ లాగా 5 యూనిట్స్ ఉంటాయి అనమాట. సోమవారం నుండి శుక్రవారం వరకు యూనిట్లు అయితే ఉంటాయి. 1 2 3 4 5 యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్ల వైజ్గానే బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ మనకి ఇస్తారనమాట. జనరల్గా నేను 15th నైట్ అయితే వెళ్ళాను కదా, 16th వచ్చేసరికి నాకు బ్లడ్ టెస్ట్లు ఇంకా బ్లడ్ కావాలి ఇవన్నీ చెప్పారు. ట్రీట్మెంట్ అయితే ఇలా జరిగింది, నాకు పెయిన్స్ ఎక్కువ అవడానికి కానీ ఏమీ చేయలేదు. ఇంకా 17th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి నాకు స్కాన్ తీసారనమాట. స్కాన్ చేసేసరికి పెద్ద షాక్ అయ్యాము, ఎందుకంటే ఆ రోజు స్కానింగ్కి వెళ్ళేసరికి అక్కడ ఎక్విప్మెంట్ కూడా ప్రాపర్గా అయితే ఉండదండి, ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే అవి ఎప్పుడో ఓల్డ్ మిషన్స్ ఉంటాయి. అక్కడ నాకు స్కానింగ్ చేస్తే నాకు జస్ట్ 30 weeks
34 వీక్స్ అని వచ్చింది. ఇంకా నా డెలివరీ వచ్చేసి జనవరి 16th వచ్చింది అనమాట. 16th కాదు 9th వచ్చింది. 9th or 11th 4 years అయిపోయింది కదా, నాకు సరిగ్గా గుర్తులేదు. 9th or 11th ఈ డేట్స్ లో వచ్చింది. ఇంకా అది ఆ స్కానింగ్ తీసుకుని వచ్చి ఇంకా నేను మా ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. జనవరిలో డెలివరీ అంటే ఇంక ఇప్పుడు జాయిన్ అయిపోయాము, ఇన్ని డేస్ పెట్టేస్తారా హాస్పిటల్లో, నీకు ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయాము. ఇంకా నాకు తెలిసిన మేడం, నేను ట్రీట్మెంట్ తీసుకున్న మేడంకి కాల్ చేశాను. మేడం ఇలా అన్నారు అంటే, లేదు ఒక్కోసారి స్కానింగ్ లో కూడా తప్పు చూపించవచ్చు, అదేం ప్రాబ్లం కాదులే, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. పావు తక్కువ 3 kg ఉందన్నమాట అప్పుడు బేబీ. సో బేబీ వెయిట్ అయితే బాగుంది కదా, నీకు పెయిన్స్ వస్తాయేమో చూద్దాము, పెయిన్స్ రాగానే వాళ్ళు ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోతారు, పర్వాలేదు అని చెప్పి. సో ఇంకా 17th అయితే ఇలా జరిగింది. అప్పుడు కూడా బ్లడ్ టెస్ట్లు అవి ఇవి చేస్తూనే ఉన్నారు. అలానే ఒక ఐరన్ అయితే ఎక్కించారు, ఒక ఐరన్ ప్యాకెట్ అయితే ఎక్కించారు. అది ఎక్కించాక నా బాడీ మంచిగానే బ్లడ్ అనేది రిసీవ్ చేసుకుంటుందని చెప్పి మళ్ళీ ఆ రోజే ఒక బ్లడ్ కూడా ఎక్కించేశారు. ఇంకా నెక్స్ట్ డే 18th కూడా నాకు ఇంకొక బ్లడ్ ప్యాకెట్ అయితే ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత అమ్మాయికి డెలివరీ చేయాల్సి వస్తుంది, మాక్సిమం నార్మల్ డెలివరీనే అవుతుంది అన్నారు. ఈ లోపు ఒకసారి ఏమో సిటీజీ చేశారు, తీసుకెళ్లి హార్ట్ బీట్ అది ట్రేస్ చేశారు. కానీ మనతో పాటు ఆ రూమ్ లోకి అంటే జనరల్ వార్డ్ తర్వాత ఇంకొక యూనిట్ అయితే ఉంటుంది, ఆ యూనిట్ లోకి ఎవరిని రానివ్వరు. ఏదైనా ఎక్కువ పెయిన్స్ అవి వస్తున్నాయి అన్నప్పుడే 1-2 మనుషులు అయితే అక్కడ ఉండొచ్చు, అది కూడా ఒక్కలే మాక్సిమం, మగవాళ్ళు అయితే రానివ్వరు, ఒక మనిషి అయితే ఉండొచ్చు. నన్ను బ్లడ్ ఎక్కించడానికి తీసుకెళ్లినప్పుడు మేడం అక్కడ ఏం చేశారంటే, డాక్టర్ అంటే ట్రైనింగ్ డాక్టర్సే ఉంటారు కదా, ఆవిడేమో బ్లడ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేశారు. ఆవిడకి టైం అయిపోతుంది, ఇప్పుడు ఎక్కితే మినిమం 3-4 hours అయితే బ్లడ్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే తనకి ఇంకా 4 hours పడుతుందని, నాకు ఇంకో అమ్మాయికి ఇద్దరికి కూడాను. అప్పుడు ఆవిడేమో వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేశారనమాట. తన డ్యూటీ టైం అయిపోతుంది అనేటప్పుడు, అంటే మార్నింగ్ తెచ్చిన బ్లడ్ ని నైట్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసి డ్యూటీ టైం అయిపోతుంది అన్నప్పుడు తీసుకొచ్చి, అంటే 6:15 ఆ టైం అంతా నాకు తనకి ఇద్దరికి బ్లడ్ అయితే ఎక్కించారు. ఇంకా ఆవిడైతే వచ్చిన నెక్స్ట్ డాక్టర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా బ్లడ్ అది చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు నైట్ ఎక్కిన వెంటనే ఒక ½ an hour కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఎలా అంటే చలి జ్వరం లాగా అంత రియాక్షన్ ఇచ్చేసింది ఆ బ్లడ్. అంతసేపు బయట అంటే ఫ్రిడ్జ్ లో పెట్టక ముందే చాలాసేపు బ్లడ్ బయటే ఉండిపోయింది. మేబీ దానివల్ల రియాక్షన్ వచ్చిందేమో, అంటే అది దానివల్లే వచ్చింది అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నాతో పాటు ఎక్కించిన అమ్మాయికి కూడా బాడీ అంతా కూడా ఇంత ప్యాచెస్ లాగా ర్యాషెస్ అయితే ఫుల్ వచ్చేసినాయి. ఇంకా వెంటనే వాళ్ళ మదరు మా మదరు రియాక్ట్ అయ్యి, ఇలా మీరు ఎలా నెగ్లెక్ట్ చేస్తారు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళ విషయంలో అని చెప్పి గట్టిగా సీరియస్ అయిపోయారనమాట. ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే మినిమం చూసుకోవాల్సి ఉంటది కదా, ఆవిడ టైం అయిపోతుందని ఇలా చేసింది అని చెప్పేసి ఇల్లు అక్కడ గొడవ చేస్తారు. చేస్తే ఇంకా వెంటనే సిస్టర్స్ వాళ్ళు వెంటనే తొందరగా రియాక్ట్ అయ్యి తనకి మెడికేషన్ ఇచ్చారు, నాకు కూడా మెడికేషన్ ఇచ్చారు. ఇంకా మెడికేషన్ తో నాకు ఫీవర్ అంతా తగ్గిపోయింది. ఇంకా 19th మార్నింగే నాకు ఉమ్మనీరు అయితే బ్రేక్ అయిపోయింది అనమాట. ఉమ్మనీరు బ్రేక్ అయిన విషయం నాకు ఎలా తెలిసింది అంటే, అది ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. ఇంకా వెంటనే మా అమ్మని లేపాను. అంటే నీకు ఎలా తెలుస్తుంది అంటే, లేదు నాకు తెలుస్తుంది, వాటర్ ఏదో పోతున్నట్టు అనిపిస్తుంది అంటే, సరే అని చెప్పి అక్కడ వాష్రూమ్కి అయితే వెళ్ళాము. ఇంకా వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా మదర్ కూడా నోటీస్ చేసింది ఉమ్మనీరే పోతుందని చెప్పి. ఇంకా వెంటనే కేషీట్ అనేది ఇస్తారు కదా, కేషీట్ పట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము యూనిట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళంగానే మార్నింగ్ 4 o'clockకి ఇంకా అక్కడ డాక్టర్ అయితే ఉంటారు కదా ట్రైనింగ్ డాక్టర్స్, ఆవిడ చూసి నీకెలా తెలుసు ఉమ్మనీరే పోతుందని నువ్వెలా చెప్తావు, మేము కదా డాక్టర్లు, మేమేం కదా చెప్పాలి, నీ ఓన్గా నువ్వు ఎలా చెప్పేస్తావు, ఇదే టోన్లో సేమ్ ఇలానే యాస్టీస్గా మాట్లాడింది ఆవిడ. మాట్లాడితే ఇంక మా మదర్ ఏమో, అమ్మ నా పాపకు తెలియదు, చిన్నది నాకు తెలుస్తుంది కదా, ఉమ్మనీరే పోతుంది, పోనీ ఒకసారి చెక్ చేయండి అంటే, సరే పడుకో అయితే నేను చెక్ చేస్తాను అని చెప్పి అలానే చెప్పింది. సో ఇంకా పడుకున్న తర్వాత ఒక ½ an hourకి ఆవిడ వచ్చి చెక్ చేసింది అనమాట. చెక్ చేస్తే అప్పుడు ఉమ్మనీరే పోతుంది అంటే రియాక్షన్ అలా రివర్స్ అయిపోయింది అనమాట. ఉమ్మనీరే పోతుంది, సరే నీకు మెడిసిన్స్ పెడతాము, డెలివరీకి పెయిన్స్ ఏమైనా వస్తున్నాయంటే, నాకు ఏ పెయిన్స్ రావట్లేదు మేడం అంటే, ఇంకా టాబ్లెట్ అయితే ఒక చిన్న టాబ్లెట్ ఉంటుంది 4 కింద పెడతారు, అది పెట్టిన తర్వాత నాకు 4:30 నుండి కూడా పెయిన్స్ అయితే స్టార్ట్. ఆ పెయిన్స్ ఎలా ఉన్నాయంటే, ఆ పెయిన్స్ టైంలో నా పక్కనే ఇంకొక అమ్మాయికి కూడా పెయిన్స్ వస్తున్నాయి. పాపం తనని నా బెడ్ మీద వేశారు, నాకు అదే బెడ్ మీద, ఇద్దరు ఒకే బెడ్ మీద ఉండడం వల్ల అటు తిరగలేని పొజిషన్, ఇటు తిరగలేని పొజిషన్, ఇటు తిరిగితే ఆ అమ్మాయికి ఎక్కడ తగిలితే నొప్పి వస్తుందో అని, అవతలకి తిరిగితే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అలాగనమాట లైట్ గా పెయిన్స్. కానీ నాకు అవి చిన్న పెయిన్స్ అయినా ఆ ఏజ్ లో అవి కొంచెం ఎక్కువగానే అనిపించాయి అనమాట. ఇంకా వాష్రూమ్స్ అవి వచ్చేసరికి ఆ యూనిట్ లో వాష్రూమ్స్ అనేవి దారుణం, అసలు క్లీన్ చేస్తారో లేదో కూడా తెలియదు. నా దరిద్రం ఏంటంటే నాకు ఆ వాష్రూమ్ పక్కనే బెడ్ వచ్చిందనమాట. ఇంకా నాకు వామిటింగ్స్ ఆ వాష్రూమ్ వల్లే చూస్తుంటేనే అయిపోతున్నాయి. ప్రాపర్ గా క్లీనింగ్ అయితే ఆ యూనిట్ లో లేదు. మేము జనరల్ వార్డ్ లో ఉన్నాం కదా, అక్కడైతే ఓకే పర్వాలేదు, రోజు 2-3 times క్లీన్ చేస్తూనే ఉంటారు, వాష్రూమ్స్ కూడా మంచిగానే కడుగుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఉంటారు కదా, పాడు చేసేస్తా ఉంటారనమాట. దానికి మనం ఏం చేయలేం, వాళ్ళని తప్పడానికి కూడా ఏం లేదు. అంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేయడానికి ఇబ్బంది పడతారు. అలా యూనిట్ వైజ్ గా చేస్తూనే ఉండేవారు అనమాట వాళ్ళు కూడా. అయినా క్లీనింగ్ అయితే అంత కరెక్ట్.
ఇంకా మార్నింగ్ నుండి నేను నైట్ 7కేమో 7:17కి అలా డెలివరీ అయ్యాను. అప్పటి వరకు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి, లైట్గా వస్తూనే ఉన్నాయి. సివియర్ పెయిన్స్ అయితే నాకు రానే లేదు. ఇంకా మధ్యలో నేను 2 o'clockకే డెలివరీ అవ్వాల్సింది. మేడం అయితే చెక్ చేయించారనమాట. ఇంకా మనకి ఎన్నిసార్లు చెక్ చేస్తారంటే ఎక్కడైనా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా సరే లోపల చెకప్ అనేది కంపల్సరీ చేస్తారు నార్మల్ డెలివరీస్లో. ఆ డేలో నాకు 5 times అయితే చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు 2 o'clockకే నాకు డెలివరీ అవ్వాల్సింది. ఆ టైంలో నేను బ్రీతింగ్ అనేది పైకి తీసుకోవడం వల్ల బేబీ మళ్ళీ రొటేట్ అయిపోయి పైకి అయితే వెళ్ళిపోయింది. మేడం అయితే చెక్ చేయించిన తర్వాత నాకు 2 to 2:30 ఈ లోపు ఖచ్చితంగా డెలివరీ అయిపోతాను అని చెప్పేసి మా ఫ్యామిలీకి అయితే చెప్పేశారు. ఇంకా ఓకే మేడం అనేసి అన్నారు. ఆవిడ ఉండడం వల్ల నన్ను ఇంకొంచెం స్పెషల్గా అయితే ట్రీట్ చేశారు. సో ఇంకా అలా పెయిన్స్ అవి వస్తున్నాయా అని మధ్యలో డాక్టర్స్ వచ్చి చూడడం కానీ, ఏ టైంకి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది చెక్ చేయడం కానీ, ఇంకా ఇంజెక్షన్స్ అవి చేయడం కానీ, ఇదంతా ఓకే చాలా బాగుంది. ఇంకా డెలివరీ అయితే నైట్ 7 o'clockకి 7:17కి అయితే నేను డెలివరీ అవ్వడానికి రెడీ అయిపోయాను అనమాట. 7కి నాకు హెడ్ కనిపిస్తుందని ఇంక వెంటనే లేబర్ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసేసారు. ఆ లేబర్ రూమ్ చాలా పెద్దదనమాట. నాకు అది చూస్తేనే చాలా భయం వేసింది. ఎందుకంటే అక్కడ ఏదో మనుషులు కోస్తారా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇంకా నాకు ఆ టైంలో ఫైల్స్ ప్రాబ్లం కూడా ఉంటుండే. అప్పుడు డెలివరీ చేసేటప్పుడు మేడం కొంచెం పెద్ద డాక్టర్ ఉంటారు కదా, ఆవిడ వచ్చి చూశారు. చూడండి తనకి ఫైల్స్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా చూసి మీరు డెలివరీ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత డెలివరీ అయితే అయిపోయింది. హ్యాపీగా పాప పుట్టేసింది. దానికి ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. 3 kgs పుట్టింది. చాలా క్యూట్గా పుట్టింది మా అన్వితల్ అయితే. చాలా బాగా అనిపించింది. ఇంకా తనని ఆ మూమెంట్లో చూసినప్పుడు అయితే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఫస్ట్ టైం పాప పుట్టింది, ఫస్ట్ టైం పుట్టింది పాప. ఇంకా తనని ఇంత దగ్గరగా చూడడం అదే అన్నమాట. ఇంకా బయటికి తీయగానే తనని క్లీన్ చేసేసి మాకైతే ఇలా జస్ట్ ఇలా చూపించారు నాకు. ఇంకా మా వీధిలో అంటే మేము ఉండే దగ్గరే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ అక్కడే వర్క్ చేస్తుంది అనమాట. ఆవిడ అడిగితే అతను నాకు పాపను చూపించు అంటే తను తీసుకొచ్చి నా ఫేస్ దగ్గర పాప ఫేస్ పెట్టింది అనమాట. పాపకైతే ముద్దు పెట్టుకున్నాను. ఇంకా పాపని అయితే వెంటనే బయటకి ఇచ్చేసారు. తనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, చాలా హెల్దీగా పుట్టింది. ఇంకా నెక్స్ట్ నాకు అంత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నైట్ చేంజ్ చేసేసి ఇంకా నన్ను కూడా వార్డ్లోకి అయితే ఇచ్చేసారనమాట. కానీ ఇచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ అనేవి నాకు యాంటీబయాటిక్స్ అయితే ఇవ్వలేదు. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను అనమాట. నేననే కాదు, మాక్సిమం C-section అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇస్తారేమో. నార్మల్ డెలివరీ వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఓన్లీ 1 ఇంజెక్షన్ చేస్తారు పెయిన్స్ రిలీఫ్ అవ్వడానికి, అంతే. అది కూడా డెలివరీలోనే. ఆ తర్వాత టాబ్లెట్స్ ఇస్తారు. ఇంకా యాంటీబయాటిక్స్ అవి ఇవ్వడం అనేది జరిగిన పని. నేను ఇంకా పెయిన్స్తో ఆ 2 days హాస్పిటల్లో ఉన్నాను. 2 days చాలా సఫర్ అయ్యాను. ఇంకా ట్రీట్మెంట్ అది కొంచెం అటు ఇటుగా మనకి భయపెట్టేలాగే ఉంటుంది. నేను అంతా చెప్పట్లేదు, ఎందుకంటే పాసిబిలిటీ ఉంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ అనేది చూస్ చేసుకుంటాము. పాసిబిలిటీ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. వాళ్ళకి వీడియో చూస్తే భయపడతారు కాబట్టి నేను పూర్తిగా అయితే చెప్పట్లేదు. సో ట్రీట్మెంట్ అయితే అలా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అస్సలు రూపాయి కూడా అవ్వదు అనేది అయితే మీరు పెట్టుకోకండి. ఖచ్చితంగా ఒక 10,000 అయితే గ్యారంటీ అవుతుంది. మా టైంలో అయితే ఇంకా ఎక్కువ అయింది, ఎందుకంటే మేము ముందుగా అడ్మిట్ అయిపోయాం కదా, 4-5 days ముందుగా అడ్మిట్ అయ్యాం కదా. కాబట్టి మాకైతే ఒక 20,000 వరకు అయింది. ఆ టైంలో బేబీని క్లీన్ చేయడానికి బయటకి ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆయాలకి అయితే మనం 2,000 అయితే ఇవ్వాలి. ఇప్పుడైతే 3,000 అలా ఉందంట. ఆ టైంలో అయితే 2,000 ఇచ్చాము పాపను మాకు ఇవ్వడానికి క్లీన్ చేసి. ఇంకా ప్రతిదీ డబ్బులే. అక్కడ స్వీపర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రతి దగ్గర డబ్బులు అడుగుతూనే ఉంటారు. రోజు ఉంటే రోజు డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. ఇంకా మనకి మెడిసిన్స్ అవి అయితే ఫ్రీయే ఉంటాయి, కొన్ని బయట కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా డెలివరీ టైంలో లాస్ట్ పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇస్తారన్నాను కదా, అవైతే బయట నుండే తెచ్చుకున్నాము. కానీ సెలైన్స్ కానీ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి అనమాట. మనకి గవర్నమెంట్ మెడిసిన్స్ ఇస్తారు. సో ఇంకా ట్రీట్మెంట్ వైజ్ అయితే అలా ఉంటుంది. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వస్తాను. ప్రైవేట్ హాస్పిటల్లో మనం తిరిగే పని ఉండదా అంటే అది ఇంపాసిబుల్. ఎక్కడో అంటే మరీ మనం డెలివరీకి ఒక 1 lakh స్పెండ్ చేసే అంత హాస్పిటల్లో అయితే మేబీ మనం తిరిగే పని ఉండదేమో, కానీ మామూలుగా అయితే తిరగాల్సి వస్తుంది. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ వచ్చేసరికి అమౌంట్ పరంగా అయితే అవుతుంది, కానీ మనం తిరగాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మనం తిరిగి చేసుకోవాల్సిన పనులు మనవంటూ కొన్ని ఉంటాయి. కాకపోతే నేను ఏదైతే ఫస్ట్లో చెప్పానో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా బ్లడ్ తీసుకుని వెళ్ళే లోపు మళ్ళీ బ్లడ్ పాడైపోతే మళ్ళీ వచ్చి బ్లడ్ తీసారని చెప్పి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వెంటనే ఇమీడియట్లీ రియాక్షన్ అనేది ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్లో అయితే. అలానే డెలివరీ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ అవి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అంటే అది ఎక్కువ ఇవ్వడం కూడా హెల్త్కి అయితే మంచిది కాదు, బట్ మన బాడీకి ఎంత అవసరమో అంత యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారు. ప్రాపర్గా సర్వీస్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్తో కంపేర్ చేసుకుంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనకి ప్రైవేట్ హాస్పిటల్లో డెఫినెట్గా ఉంటుంది. ఏ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుందా అంటే అది నేను చెప్పలేను. అమౌంట్ వేరేగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరేగా ఎందుకు ఉంటుంది చెప్పండి? ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి, మనీ పరంగా కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంకా మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కేజెస్కి వెళ్ళిన తర్వాత నేను చాలా భయపడిపోయి సెకండ్ డెలివరీకి మాత్రం వాత్సల్యకి వెళ్ళాను.
వాత్సల్య హాస్పిటల్కి అయితే వెళ్ళాను సెకండ్ డెలివరీకి. దానికి రీజన్స్ అయితే ఇవే. ఫస్ట్ డెలివరీలో నేను అవన్నీ ఫేస్ చేసినవి నాకు కళ్ళకి కనిపిస్తున్నాయి అనమాట. ఈ సెకండ్ డెలివరీలో నేను కేజీహెచ్ అనే పదం తలుచుకున్నప్పుడే నాకు భయం వేసేసేది, అమ్మో ఇలా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా మాకు పాప టైంకి వీడి టైంకి కొంచెం 3.5 years గ్యాప్ రావడం వల్ల మేము కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఓకే పర్వాలేదు పెట్టుకోగలము అనుకున్న తర్వాతే మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో తిరిగే ఓపిక మా ఆయనకి లేదు, అక్కడ ఆ ట్రీట్మెంట్ చేయించుకునే అంత ధైర్యం నాకు కూడా లేదు. కాబట్టి నేను కేజీహెచ్కి అయితే వెళ్ళలేదు. ఈసారి ప్రైవేట్ హాస్పిటల్లోనే చూస్ చేసుకున్నాను. కాకపోతే ఏవైతే స్కామ్లు జరిగినాయో అవి ఏ హాస్పిటల్లోనైనా ఉంటాయని కామెంట్ వచ్చింది, కానీ అవి ఉండవండి, అన్ని హాస్పిటల్స్లోనే ఉండవు అని నా ఒపీనియన్. ఎందుకంటే మా సిస్టర్ది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో గాయత్రి హాస్పిటల్లో అయితే తన డెలివరీ అయింది, మధురవాడ. సో అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి స్కామ్లు అయితే లేవన్నమాట. ఫార్మసీలో మోసం జరగడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. తనకు ఆరోగ్యశ్రీ మీదే, తన సీ సెక్షన్ అవడం వల్ల ఆరోగ్యశ్రీ మీదే చేశారు. నార్మల్ డెలివరీస్ కూడా ఆరోగ్యశ్రీ మీద చేస్తారు. సో అక్కడ 5,000 ఏమో ఖర్చు అయింది నార్మల్ డెలివరీస్ వాళ్ళకి. ఇంకా సిజేరియన్ వాళ్ళకి కూడా అంతే ఖర్చు అయింది. ఇంకా మెడిసిన్స్ మిగిల్చడం కానీ ఇంకా అలాంటివి ఫార్మసీలో కానీ అలాంటివి గాయత్రి హాస్పిటల్లో అయితే ఏమీ జరగలేదు. సో బెస్ట్ హాస్పిటల్ అని నేను చెప్తాను గాయత్రి హాస్పిటల్. కాకపోతే నాది నార్మల్ డెలివరీ అవడం వల్ల సెకండ్ చేస్తారా లేదా, కొంచెం ట్రైనింగ్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా, చేస్తారా లేదా అని చిన్న టెన్షన్తో అయితే నేను వెళ్ళలేదు. కానీ అక్కడ కూడా చాలా మంచిగా నార్మల్ డెలివరీస్ చేస్తారు, సిజేరియన్స్ చేస్తారు, మంచి సర్వీస్ అయితే ఉంటుంది. ఇంకా నాకు అక్కడ డెలివరీ అయిన పేషెంట్లు కూడా నాకు 2 కామెంట్ చేశారు, మీరు ఎందుకు గాయత్రి హాస్పిటల్కి వెళ్ళలేదు, మీకు దగ్గరే కదా అని ఒకరు కామెంట్ చేశారు. సో రీజన్ అయితే అదేనండి, నేను చెప్పాను కదా మళ్ళీ సెకండ్ డెలివరీ నార్మల్ కదా, చేస్తారా లేదా, మంచి డాక్టర్లు ఉంటారా లేదని చిన్న డౌట్తో అయితే నేను వెళ్ళలేదు. సో దానివల్ల నేను అదైతే చెప్తాను. ఇంకా అక్కడే డెలివరీ అయిన ఇంకో అమ్మాయి కూడా మెసేజ్ చేసింది, ఎందుకు చేయరు, నాకు నార్మల్ డెలివరీనే చేశారు అని చెప్పేసి తనైతే మెసేజ్ చేసింది. సో అలా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా గాయత్రి హాస్పిటల్లో కూడా నార్మల్ డెలివరీస్ కానీ సీ సెక్షన్స్ కానీ చాలా బాగా చేస్తారు. ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా క్లీనింగ్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే, అంతకుమించి ఎక్కువ క్లీనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో అంటే వాత్సల్యలో నాకు ట్రీట్మెంట్ ఎలా ఉంది అంటే, కాకపోతే ట్రీట్మెంట్ అనేది కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్తో కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఎలా అంటే నేను ఫస్ట్ టైం 15th నైట్ జాయిన్ అయితే నాకు డెలివరీ అయింది 19th, కానీ వీడి టైంలో నేను 17th జాయిన్ అయితే నాకు 18th డెలివరీ అయిపోయింది. సో అదెలా అంటే వెళ్ళిన రోజే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసేసి ఇంకా బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాకు ఏమైనా బ్లడ్ కావాలి, ఇవన్నీ కూడా అదే రోజు ట్రీట్ చేసేసారు. ఇంకా నేను వెళ్ళిన వెంటనే మేడం అయితే ఒక మెడిసిన్ అనేది రాశారనమాట, చూపు అనేది రాశారు. అది తెమ్మని చెప్తే నర్సులు వెళ్ళి అదే చూపు కాకుండా వేరే చూపు అయితే తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి మేడంకి ఇచ్చేటప్పుడు మేడం అయితే చూసి చాలా తిట్టారనమాట, మీకు ఒక ఆయింట్మెంట్ చెప్తే మీరు ఎందుకు ఇది తీసుకొచ్చారు, వెళ్ళండి జెడ్ మొహాలు వేసుకుని తిట్టారు మేడం. సో వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో ఆయింట్మెంట్ అయితే తెచ్చారు. కానీ ఫస్ట్ ఆయింట్మెంట్ ఏదైతే ఉందో దానికి నాకు అమౌంట్ పడిపోయింది, సెకండ్ ఆయింట్మెంట్ కూడా నాకు అమౌంట్ పడిపోయింది. ఎందుకంటే అది మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను మేడం ఇది ఇవ్వద్దని తిట్టారు కదా మళ్ళీ తీసుకొచ్చారు అంటే, లేదు ఇది కూడా మళ్ళీ యూజ్ చేస్తారు అందుకే తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఆ ఆయింట్మెంట్ అయితే నాకు యూజ్ చేయలేదు, వీళ్ళు ఎప్పుడు సైడ్ చేస్తారు అనేది కూడా నాకు తెలియదు. అలా కొన్ని మెడిసిన్స్ అనేవి సైడ్ కూడా చేసేసారు. మనకి ఎలాంటివి ఉంచారంటే గ్లౌజులు, ఇంజెక్షన్ బాటిల్స్, ఇంజెక్షన్ వేసుకునే బాటిల్స్ ఇలాంటివి మాత్రం ఉంచేశారు. మిగతా కొన్ని మెడిసిన్స్ అయితే టాబ్లెట్స్ కానీ అలా కొన్ని అయితే సైడ్ చేశారు. ఇంకా ట్రీట్మెంట్ అయితే మేడం చూసిన తర్వాత ఆయింట్మెంట్ పెట్టిన తర్వాత నన్ను ఆ రోజంతా అబ్జర్వేషన్లో చూసుకున్నారు కదా. ఇంకా మేడం డెలివరీ అవ్వదని వెళ్ళిపోయారు కదా. ఇంకా నైట్ అంతా కూడా నాకు పెయిన్స్ వచ్చాయి. ఇంకా మార్నింగ్ రాగానే మేడం అయితే ఇంజెక్షన్స్ ఇవ్వండి తనకి, ఇంకా టాబ్లెట్స్ పెట్టద్దు అని చెప్పి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇంజెక్షన్స్ కూడా 1 minute-కి 15 drops ఏమో పడతాయి, అంత స్లోగా పడతాయి అనమాట, అంత స్లోగా పెట్టారు. ఇంకా మళ్ళీ ఒక 1 hour-లో వచ్చి చెక్ చేసి నాకు ఉమ్మనీరు బ్రేక్ చేశారు. మళ్ళీ ఇంకో 2-3 hours-లో వచ్చి పెయిన్స్ ఎంత వస్తున్నాయి లోపల చెకప్ చేసి ఎలా ఉంది మూమెంట్ అనేది కూడా చెక్ చేసుకున్నారు. మేడంకి చెప్పాను కదా బేబీ డ్రాప్ అవ్వకపోవడం వల్ల ఆవిడ సీ సెక్షన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈవినింగ్ వరకు ట్రై చేద్దాము, తర్వాత చూద్దామని చెప్పారు. చూద్దామంటే సీ సెక్షన్ చేద్దామని అర్థం. సో ఇంకా అలా జరిగిందనమాట. ఇంకా దేవుడి దయ వల్ల నాకు 2 o'clock-కే డెలివరీ అయిపోయింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కన్నా కంపేర్ చేస్తే డెలివరీ ప్రాసెస్ అనేది ట్రీట్మెంట్ వైజ్ కొంచెం ప్రైవేట్ హాస్పిటల్లో బెటర్గా ఉంటుంది. ఇంకా డెలివరీ అంతా అయ్యేటప్పుడు ఈ ప్రాబ్లం అంతా మేము ఫేస్ చేసాం, చెప్పాను కదా బాబుని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం, అక్కడ మంచి ఫెసిలిటీ ఉంటే బాగుండు అని చెప్పి. ఇంకా తర్వాత నాకు యాంటీబయాటిక్స్ అవి మంచిగా ఇచ్చారు. దానివల్ల నేను వితిన్ 1 day-లోనే లేచి, అంటే డెలివరీ అయిన రోజేమో నేను లేవలేకపోయాను, కానీ నెక్స్ట్ డేనే నేను లేవడం కానీ కూర్చోవడం కానీ ఇవన్నీ ఓకే బాగా జరిగినాయి. ఇంకా మెడిసిన్స్ కూడా మళ్ళీ ఇచ్చారు ఇంటికి వెళ్ళక కూడా వేసుకోవడానికి. అక్కడ ఈ మెడికేషన్ ఏదైతే జరిగిందో అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత మెడికేషన్ అనేది ఉండదు. కాబట్టి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు లేచి నడవడానికి 21 days పట్టింది. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు 2 days-లో నేను లేచి నడిచాను. అదనమాట రెండింటికి ఉన్న డిఫరెన్స్. కానీ మనం చేసే ప్రాపర్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ నుండి కూడా మీకు డెలివరీ ఒక దగ్గర అవ్వాలి అనే ప్లానింగ్ ఉండేటప్పుడు అట్లీస్ట్ మీరు వేరే ప్లేస్లో ఉన్నా సరే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక అన్ని రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మనం ఎక్కడైతే చూపించుకోవాలని గట్టిగా ఫిక్స్ అవుతామో ఆ డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళి ఇవన్నీ రిపోర్ట్స్ చూపించి మీరు డెలివరీ అంతా కూడా అక్కడే ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. నేను అలానే చేశాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. కానీ మనం చూస్ చేసుకునే హాస్పిటల్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ కరెక్ట్గా ఉంటేనే మన ట్రీట్మెంట్ అంతా కూడా బాగుంటుంది. మనం నమ్మి వెళ్ళాలి, డాక్టర్ నమ్మి వెళ్ళాలి. ఇంకా మీకు నార్మల్ అంటే నార్మల్, సీ సెక్షన్ అంటే సీ సెక్షన్,
ఇది కూడా మనపైన డిపెండ్ అయి ఉంటుంది. మనకి నార్మల్ డెలివరీ కావాలని మనం గట్టిగా అనుకుంటే ఎందుకు అవ్వ చెప్పండి, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ డెలివరీస్ అవుతారు. కాబట్టి మాక్సిమం నార్మల్ డెలివరీ కావాలని కోరుకోండి. ఎందుకంటే నార్మల్ డెలివరీ తర్వాత మన రికవరీ అనేది 2 months పడుతుంది. పూర్తిగా మనకి స్టిచెస్ పెయిన్స్ అన్ని తగ్గాలి, అంతా మానాలంటే అది కూడా 2 months పడుతుంది. సీ సెక్షన్ కూడా 2-3 months పడుతుంది. కానీ ఫ్యూచర్లో సీ సెక్షన్ వల్ల కొంచెం బ్యాక్ పెయిన్స్ అవి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. ఇదేమో ఇంకా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంకా ఫేస్ చేయలేదు కాబట్టి. సో అదన్నమాట ఈరోజు వీడియో అయితే. నా హాస్పిటల్ 2 హాస్పిటల్ జర్నీస్ అనేవి చెప్పాను. ట్రీట్మెంట్ వైస్ కూడా చెప్పాను, అమౌంట్ వైస్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో రూపాయి కూడా అవ్వదు అనేది లేదు, అవుతుంది. కానీ మోస్ట్లీ ప్రిఫరబుల్లీ ఇప్పుడైతే నార్మల్ ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు ఆరోగ్యశ్రీ మీద డెలివరీస్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఆరోగ్యశ్రీ ఉంటే బెటర్, ఆరోగ్యశ్రీ మీద డెలివరీస్ చేయించుకోవడం. రీసెంట్గా మా తోటకోళ్ళు కూడా డెలివరీ అయింది, పాప పుట్టింది. కాంప్లికేషన్స్తోనే తను డెలివరీ అయింది, సీ సెక్షన్ చేశారు కాంప్లికేషన్స్ వల్ల. కానీ పాప హెల్తీగా ఉంది, తను హెల్తీగా ఉంది. ట్రీట్మెంట్ అయితే సూపర్ అనమాట, చాలా చాలా బాగుంది. అది కూడా ఆరోగ్యశ్రీ మీద అయినప్పటికీ హాస్పిటల్ నేమ్ కూడా చెప్తాను. తన డెలివరీ అయింది విజయనగరం పీవీఆర్ హాస్పిటల్లో. తన డెలివరీ అయితే చాలా బాగా అయింది. తనకి మెడికేషన్ కానీ డాక్టర్ మేడం పేషెంట్స్ కానీ అంతా చాలా బాగుందని చెప్పారు. మేబీ విజయనగరంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ హాస్పిటల్ అయితే హెల్ప్ అవుతుంది, పీవీఆర్ హాస్పిటల్. ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఈ రోజు వీడియో నా కూతురు డెలివరీ కదా, కాబట్టి నా కూతురుతోటే ఎండ్ చేస్తున్నాను. బాయ్ చెప్పింది. బాయ్ బాయ్ బాయ్.